ఇప్పుడే నా గురించి ఎంత చెప్పేస్తే నేను పోయిన తర్వాత ఏం చెప్తారు అని అదన్నాడు. అదే సార్ అది అంతే. అప్పుడు షటప్. ఓకే అంటే అప్పుడు అంతకుముందు చెప్పి నేను అబద్ధాలు చెప్తారా? ఓకే ఓకే యా. కమింగ్ టు దిస్, అంటే ఇప్పుడు ఒక ఫోటో సిరీస్ని చేయటానికి ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ చేయటం అనేది సాధారణంగా జరగదు. నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. అది నవీన్ చేసిన ముఖ్య ఉద్దేశం అంటే ఐ థింక్ హీ ఫెల్ట్ అంటే ద కైండ్ ఆఫ్ ట్రబుల్ హీ టుక్. ఒక బ్యూటిఫుల్ ఉమెన్ని వైల్డ్ యానిమల్స్తో పక్కన పెట్టి చేయటం అనేది ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఫీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ సిరీస్లో. అందుకని వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్. సో దీంట్లో ఆబ్వియస్లీ నేను ఆరాధ్యాన్ని సారీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది, నేను ఇప్పుడు ఆరాధ్యాన్ని ఫస్ట్ టైము ఒక రీల్లో చూసినప్పుడు తను ఒక సారీలో రీల్ అది. సో దాని తర్వాత సారీ స్టోరీ అనేది సైకలాజికల్ థ్రిల్లర్గా తీయడం జరిగింది. ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ February 28. అప్పుడు ఆ సారీలో ఉన్న అమ్మాయిని ఈ విధంగా చూడొచ్చు అనేది నవీన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా చేశాడు. యూనో దట్ ఐ థింక్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ సో ఇప్పుడు ఒక మామూలుగా ఫోటోలు తీయటానికి ఒక థీమ్ తీసుకుని తీయటానికి ఒక డిఫరెన్స్ ఉంది, కాన్సెప్ట్. అంటే ఆల్మోస్ట్ యానిమల్స్ తోటి ఆరాధ్యాన్ని కలిపి ఒక స్టోరీ లాంటి ఎమోషన్ వస్తుంది మీరు చూసినప్పుడు ఈ రీల్. నేను ఇప్పుడు ప్లే చేస్తాను కొంచెంసేపట్లో. అండ్ ఐ ఆస్క్ కళ్యాణ్ టు టాక్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నవీన్ కళ్యాణ్, ఫోటోగ్రఫర్ని. నేను ఆర్జీ సార్తో దాదాపు 10 years నుంచి పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా నాకు ఆర్జీ సార్ చాలా సపోర్ట్. ఆరాధ్య షీఈ్ ఎ టెరిఫిక్ యాక్టర్. సార్తో డిస్కస్ చేశాను అనమాట, సార్ ఇట్లా ఫోటోషూట్ చేద్దామని. సార్ అన్నారు, మనం రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేస్తుంటాం, అందరు హీరోయిన్స్ పోస్టర్ షూట్స్ అవన్నీ రెగ్యులర్ కదా, ఏదైనా డిఫరెంట్గా కాన్సెప్ట్ ట్రై చేయని చెప్పారనమాట. సో సార్కి నేను ఐడియా చెప్పాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ అని. సార్ ఇమీడియట్గా మరి ఓకేనా, స్నేక్స్ అవన్నీ ఉంటాయి నీకు ఓకేనా అని అన్నారు అనమాట. తర్వాత సార్తో డిస్కస్ చేసి సార్ పర్మిషన్ తీసుకొని అలా షూట్ చేశామండి. తర్వాత లొకేషన్ వెళ్ళాక నాకు జనరల్గా ఈ వైల్డ్ యానిమల్స్ అన్న స్నేక్స్ అన్నా కూడా నాకు చాలా భయం అనమాట యాక్చువల్గా. బట్ ఇంకా ఆర్జీ సార్తో డిస్కస్ చేసి ఏదైనా క్రియేటివ్గా చేయాలి కదా, ఇంకా యాజ్ అ ఫ్యాన్ ఆయన ఏం చెప్పినా మనం ఇంకా నో అని చెప్పలేము మనం. సో అది చాలా రిస్క్ తీసుకొని చేశాము. ఇంకా నాకంటే ఎక్కువ కూడా హీరోయిన్ ఆరాధ్య గారు చాలా రిస్క్ తీసుకున్నారనమాట. షీఈ్ ఫియర్లెస్. అంటే తను స్నేక్స్ దగ్గర తీసుకొని భయపడకుండా వాటితో ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతూ అసలు ఆమె చూసాక నాకున్న భయం మొత్తం పోయిందనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షూట్ అండి. థ్యాంక్ యూ ఆర్జీ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. And coming. So she's the costume designer for the Aradhya to animal shoot was like gone crazy actually. We hope to see her with more in animals. Thank you. Oh, okay. You came as a sari girl, and of course this is a new avatar with the animals. So do you like saris more or other clothes more? I always prefer sari first because being a South Indian, of course, sari will come first. I'm literally floating on air because this is my first experience standing in front of all of you. I feel so happy and honored. Yeah, let's see what have I done. That's all. Yeah. Okay, now the question is, see, when we were when the photo shoot was happening, anybody will be scared of wild animals because wild animals are unpredictable. So did you develop that courage because you have a wild animal inside you and so you felt friendly with them, or is it courage or is it ignorance? I think there is a wild animal inside everyone, Ram. Do you think? Do you agree? Maybe, but I am scared of wild animals. Okay. Yeah, I was a little intimidated by the ostrich while shooting, but these two guys made me feel so comfortable. When we were clicking the pictures, most of the time I wasn't even posing. Then he will click away, Kalyanji will click away pictures just like that. I would be like, I was not even posing. Then I will come and look at the pictures. Wow, it's terrific. It's amazing. So he really knows to capture that perfect moment.
he know to take that shot. So I think it was very easy for me. Yeah. Okay. So I think Yashwant is ready to play. Yeah. Now we'll just play a kind of different photographs of a like a 5 to 6 minutes video clip, and after that, if you have any questions on that, we can talk. You know. ఇదంతా ఒక ఫామ్ హౌస్, చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్లో చేసింది. అది ఇదంతా ఆయన అంటే ఆయన కర్టసీలో దొరికిన, లేకపోతే ఇలాంటి యానిమల్స్ అసలు హైదరాబాద్లో ఉన్నాయని ఎవరికి తెలియదు. యా యా అది ఏం చెప్తారు. మీకు క్వశ్చన్ సార్, ఇప్పుడు సినిమా టైటిల్ ఏమో శారీ, బట్ ఈ ఫోటోలన్నీ కూడా పావులు అన్ని గొడవ. యా యా అది ఇప్పుడు ఇది సారీ ఫంక్షన్ కాదండి, ఇది మన ఫోటో సిరీస్ యానిమల్ ఆరాధ్య అంటే కాదు. ఇప్పుడు సారీలో చాలా ఇన్నోసెంట్ అలాంటి అమ్మాయిలో ఒక యానిమల్ కూడా దాగుంది ఆరాధ్యలో అని చెప్పడానికి మన నవీన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఇది. సార్ అది సార్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ తీసుకెళ్ళాను, అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. సో సార్కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. సో ఆ అమ్మాయిని ఒక వైల్డ్ యానిమల్స్తోని క్లోజ్ షాట్స్ దగ్గరగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుసు కదా సార్ టేస్ట్ ఎలా ఉంటుందో, ఆయనకు అన్ని క్లోజ్ షాట్స్, ఆ ఇంటరాక్షన్ నాకే కాదు మన ఫ్యాన్స్ కూడా ఆయన టేస్ట్ తెలిసిపోతుంది సార్ టేస్ట్. సో సార్కి బాగా నచ్చేసింది, దానిపైన వర్క్ చేశాను. అప్పుడంటే ఏదో చెప్పేశాను సార్ ఇది చేద్దామని, బట్ పర్సనల్గా నాకు చాలా భయం అది. బట్ నేను ఆరాధ్య సెట్లో వెళ్ళిపోయాక తన వర్కింగ్ చూసి నేను కూడా ఫ్రీ అయిపోయాను సార్. ఒక విధంగా ఇప్పుడు అంటే నా టేస్ట్కి తగ్గ అమ్మాయిలే నేను తీసుకుంటాను సినిమాలో. అప్పుడు నా టేస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి సిమిలారిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ యానిమల్స్ నాకా? ఐ థింక్ అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఆస్ట్రిచ్. యా అంటే ఇప్పుడు అంటే కాంట్రాస్ట్లో ఇప్పుడు ఇగువానా అని ఉంది కదా, అది ఇట్ ఈస్ ఏ మానిటర్ లిజర్డ్ ఆస్పెక్ట్. అది అసలు అలాంటి దాన్ని అంత దగ్గర పెట్టుకుని తను ముట్టుకోవటం అనేది నాకు అసలు షాక్. నేనైతే చస్తే చేయను అది. నేను ఇంకా ఆఫ్ కోర్స్ పాము ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్, అది ఏం చేస్తుందని ఎవరికీ తెలియదు అసలు అది. అండ్ షీ సా ఆల్ దీస్ యానిమల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ షీ వాజ్ ఫీలింగ్. ఇప్పుడు ఆస్ట్రిచ్ కేజ్లోకి ఐ వాజ్ వెరీ వరీడ్ అలాంటి చోటకి ఆరాధ్యం దగ్గరికి తీసుకెళ్ళడం. బట్ షీ వాజ్ రన్నింగ్ ఇన్ సైడ్ విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ షీఈ్ యాక్చువల్లీ వైల్డ్ యానిమల్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని నాకు ఒక ఐఎమ్ సస్పెక్టింగ్. యా
షూట్ చూసిన తర్వాత శారీ అని ఎందుకు తీసే నీ అమ్మాయిది బండిట్ క్వీన్ అని తీస్తే బ్యాండిట్ క్వీన్, ఓకే. బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ జంగిల్ క్వీన్ అయితే బెటర్. యా, ఎస్. సార్ ఈ ఫోటో షూట్ ఆంతర్యం అమ్మాయిల్లో యానిమల్స్ ఉంటారా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఒక విధంగా అది. లేకపోతే అమ్మాయిలు కూడా ఇంత వైల్డ్నెస్ ఉంటుంది అంటే ఉట్టి వాళ్ళు అంటే ఒక ఆ చీర కట్టుకుని ఆ వంటింట్లో వెళ్ళి పనులు చేసి అలాంటి ఒక అట్లా వెనకాల ఒక అడవి జంతువు కూడా ఉండొచ్చు అని, వైల్డ్ యానిమల్ ఉండొచ్చు అనేది. యా, మీ ఉద్దేశం ఏంటి? మీరు అమ్మాయి కదా. అంటే నా దృష్టిలో అమ్మాయిల్లో ఉన్న వైల్డ్నెస్ ముందు మగవాడు ఎవడు పనిచేయడు. యా, అది మనకే అంటే వాళ్ళు చాలా నెమ్మదస్తులు, అది వల్నరబుల్, అదంటే ఒక డెలికేట్ అని మనం అనుకుంటాం. అంతే. వాట్ ఈజ్ నాట్ కరెక్టా? అమ్మాయిలో వైల్డ్నెస్ ఉండదని. కానీ అమ్మాయిలు చాలా అబద్ధాలు చెప్తారు తెలుసా మీకు అది? మీరు గతంలో చాలా సినిమాలు చేశారు, బ్లాక్ బస్టర్స్ వచ్చారు. సినిమాల తర్వాత ఇప్పుడు ఫోటోషూట్ కూడా వచ్చారు. సారీ అంటే అమ్మాయిని చూపించే అందం కంటే అద్భుతంగా చూపించారు. ఇప్పుడు ఈ షూట్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా హీరోయిన్ చూపించాలనుకుంటున్నారు వైల్డ్ యానిమల్ అంటే అది ఇంకా సందర్భం అండి. ఇప్పుడు ఇది నవీన్ చేశాడు కాబట్టి నేను శ్రీదేవి అంటే ఇష్టం. ఇప్పుడున్న హీరోయిన్లలో ఈ యానిమల్ ఫోటోషూట్ ఎవరు ఇష్టం? యానిమల్ ఫోటోషూట్లో అట్లా అంటున్నారా? నాకు ఆరాధ్యని చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. యా బికాజ్ నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత పర్ఫెక్ట్ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ తన బాడీలో ఉన్న పర్ఫెక్ట్నెస్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి. యా, లేదు నేను ఉన్నాను కొన్నిసార్లు, అంటే అంత టైము లేను, బట్ ఇనీషియల్గా బికాజ్ అంటే నాకు నా సారీ డైరెక్టర్ వి ఆల్ వర్ లిటిల్ కన్సర్న్. ఇప్పుడు గబుక్కున్న యానిమల్స్ ఏం చేస్తాయి ఏం చేయవని ఎంత చేసినా సరే. ఇందాక నేను చెప్పాను కదా ఆస్ట్రిచ్ అనేది నాకు ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ ద ఆస్ట్రిచ్. దాని లోపలికి వెళ్ళటం, ఎందుకంటే ఆస్ట్రిచ్ అనేది మనకు తెలియదు కానీ చాలా డేంజరస్ యానిమల్. అది ఆల్మోస్ట్ ఫ్రంట్కి కొట్టిందంటే ఆ పోవటమే అక్కడే. బట్ అదే ఇప్పుడు ఆరాధ్యకి అది అమాయకత్వమా లేకపోతే లోపల నేనేం చేస్తాను ఆస్ట్రిచ్ని. అది తను ధైర్యంగా వెళ్ళిపోయేటప్పటికి తన ధైర్యం చూసి మా అందరికి కూడా ధైర్యం వచ్చింది. నో, ఈ సీక్వెన్స్ దీనికి సంబంధం లేదు అసలు. అది డెఫినెట్గా ఉంది. ఇది ఇందాక ఇచ్చారు కదా ఐడియా, జంగిల్ క్వీన్. యా, లేడీ టార్జన్ లాగా. యా, అదే కదా ఇన్స్పిరేషన్ ఇప్పుడు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో తెలుగు. నాకు తెలుగు రాదు. యా, okay, first time when Ram approached me with his photo shoot, with this idea, I was like, Ram, let's do it. Because, see, growing up, I have watched this reality show called America's Next Top Model and India's MTV's Next Top Model. So, in that, I have seen a lot of models doing this photo shoot with animals. Something different. So, when Ram elucidated about this idea, I was like, we should do it. But it keep on going postponed to, because since we got tied up with a sari shoot, all these things, that's it. Kind of very special kind of person. Arjun sir is very special. Huh. And dynamic director. Huh. Did you notice any special thing in him? He is special. He is like my guardian. That's it. He's special for me. In every way. నేను అసలు అంత ట్రాకింగ్ చేయలేదని మధ్యన కాదు పర్లేదు కాదు. నేను ఎప్పుడు మాట పడను కదా. అది నాకు అంటే ఇప్పుడు వీటి ఇంపాక్ట్ చూసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నేను వేరే ఏ హీరోయిన్ని ఊహించుకోలేకపోతున్నాను అసలు వీటితో. అది చెప్పేది. మీరు ఎవ్వరికి చెప్పనంటే ఒక సీక్రెట్. అదే పాయింట్. మీరు ఎవరికి చెప్పని చెప్పారు కాబట్టి నేను అందరికన్నా తనకి ఇస్తాను క్రెడిట్. అందరికన్నా అంతకుముందు హీరోయిన్స్ అందరికన్నా.
యా అందరికన్నా తనకి ఇస్తున్నా యా వాళ్ళందరూ శ్రీదేవి కన్నా ఈవిడికి ఇస్తారు. ఎవరు చెప్పరు కదా. ఎస్ యా ఆరాధ్యకి ఏంటి సార్ స్పెషల్? ఆరాధ్యం చూడగానే ఏదైనా సాంగ్ గుర్తొస్తుందా సార్ మీకు? తెలుగు ఇది ఆరాధ్య ఓ అందమా అందమా ఎస్ ఎస్ సార్ అప్పట్లో బాంబేలో షూటింగ్ చేస్తూ కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ల మీద షూట్ చేశారని మాకు పేపర్లో చదివాం. అలాంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ మేము చూడగలమా ఇప్పుడు? నేను పోయే లెవెల్ చూస్తారు గ్యారంటీగా. అందుకని అంటే నేను టైం చెప్పలేను కానీ ఎస్ యా వర్మ సార్, ఒంగోలులో మీతో 1 hour కూర్చుంటేనే ప్రాబ్లం. ఇప్పుడు అడుగుతారా వెయిట్ చేస్తున్నా. 9 గంటలు ఏమడిగారు మీరు? ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పారు ఒంగోలుకి? అంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా ప్రొఫెషనల్గా ట్రీట్ చేశారు. అందుకని అంత మనం బయట మాట్లాడుకుంటున్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు, నేను పోలీసులతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నాకు చాలా ఆనందకరమైన ఒక అనుభవం దొరికింది కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పా. అంటే మరి బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే మెసేజ్ పెట్టారు, అంటే ట్వీట్ చేశారు. యా ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది అనేది చాలా మంది ప్రశ్న. అంత తొందరగా పోలీసులు ఎలా ఇచ్చారు? అది మరి వేరే వాళ్ళు ఫోన్తో చేశానండి. అది కూడా పెద్ద అంటే మీరు ఎప్పుడు పోలీస్ అవ్వద్దు, ఇంత కూడా తెలుసుకోకపోతే. సార్ వ్యూహం సినిమా చేసినప్పుడు ఒక ప్రెస్ మీట్లో నేనే అడిగాను తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ఊహించారా? ఇలాగా కేసులు అది ఓకే, నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. నేను ఏది కూడా నా లైఫ్లో జరిగింది బ్యాడ్ గుడ్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. యా ఇక్కడి నుంచి పొలిటికల్కి దూరంగా ఉంటానన్నారు, ఉంటారా? మాట్లాడారు. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఇవన్నీ రిలీజ్ అవ్వకముందే చెప్పాను. యా మాట మీద ఎప్పుడు ఉండదు, అది వేరే విషయం. అది ఒక ట్వీట్ చేశారు, అంటే సత్య చూసిన తర్వాత అది ఎందుకు సార్ అంత ఎమోషన్ ఎందుకయ్యారు? ఫీల్ అయినాడు. ఎమోషన్గా లాజిక్ ఏముంటుంది? ఎమోషన్ అంటేనే లాజిక్ లేదు. అంటే ఇన్ని రోజుల తర్వాత రియలైజ్ అదే 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 అంటే బుద్ధి గడ్డి తిని అది అంటే ఎలాంటి సినిమా రాబోతుంది సార్? గ్యాంగ్స్టర్లు అంటే ఇప్పుడు ఎలా? నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు దీని మీద అంటే వెంకటేష్ గారితో అంటున్నాను లేదు అంతే. నేను యాక్టర్స్ ఎవరు ఫైనలైజ్ చేయలేదు. చేరు దాటి చూడొచ్చు. ఆరాధ్యలో మీరు సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? తనలో నచ్చిన క్వాలిటీ? తన మనసు. కాదు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కాదు నాకేమో నచ్చిందని మీరేమనుకుంటున్నారు? షటప్ అంతే. మీరు ఆరాధ్యలో ఏ వైల్డ్ యానిమల్ చూసారు సార్? ఆరాధ్యలోని యానిమల్లా దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ద యానిమల్స్ ఇన్ హర్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ డొమెస్టిక్ కాదండి ఇవన్నీ. ఇవి మరీ పిల్లులు కుక్కలు కాదు. యా సార్ సిండికేట్ ఎలా ఉండబోతుంది? అది నెక్స్ట్ టైం చెప్తాది. సిండికేట్ అంటే రకరకాల సిండికేట్, లిక్కర్ సిండికేట్, మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. మీరు కోటకి లేదు, అబ్సల్యూట్లీ లేదు.